అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అలాగే ఒకప్పుడు మనిషి అనేవాడు ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే అయితే కాలినడకని వెళ్ళేవాడు, లేదా ఎడ్ల బళ్ళు, లేదా గుర్రాలు, గాడిద ఏదో ఒక సహాయం తీసుకొని ఈ ఊరి నుంచి ఇంకొక పక్క ఊరికి వెళ్ళగలిగాడు. ఆ తర్వాత మనిషి యొక్క జ్ఞానంతో ఒక సైకిల్ కనిపెట్టాడు, తర్వాత ఒక మోటార్ సైకిల్ కనిపెట్టాడు, తర్వాత కారు కనిపెట్టాడు, బస్సు అని, ఇప్పుడు ఏకంగా గాల్లో ఎగిరే విమానం కూడా కనిపెట్టాడండి. చూసారా మనిషి యొక్క తెలివితేటల జ్ఞానం ఎంత అద్భుతం ఈ భూమి మీద. అంటే మనిషి యొక్క జ్ఞానం అంత తెలివైన ఒక మనిషి యొక్క తన గురించి తను తెలుసుకోలేకపోతున్నాడు. నా శరీరం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, నా శరీరంలో ఉన్న ఆ జీవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శరీరాన్ని నడిపిస్తుంది ఏంటి, నేను ఇంత తెలివిగా ఉంటున్నాను కదంటే దానికి గల కారణం ఏంటంటే నేను బ్రతుకున్నాను, బ్రతికిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత చనిపోతున్నాను, చనిపోయిన తర్వాత నా శరీరం అనేది మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి ఇదేనా నా జీవితం, మరి శరీరాన్ని నడిపించింది ఏంటి?